సురక్షితమైన రోడ్లు, గుంతలమయమైన రోడ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఆ మేరకు నెక్లెస్ రోడ్లో ఆదివారం రోజున 2K రన్ నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు హేమాజీలోజు తెలిపారు. లిబర్టీ చౌరస్తాలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో 2K వాక్ కి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రోడ్ల అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నగరమంతా గుంతలమయంగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాల్లో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె చెప్పారు. ఈ 2K వాక్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫోటో మేడం ఇచ్చేదమ్మా కట్టేది అన్నలందరికీ నమస్తే. సురక్షిత రోడ్ల కోసం వచ్చేసి సామాన్యుడి గలం విప్పబోతున్నాము. సో దాని మీదనే ప్రెస్ మీట్ అనమాట. 2K వాక్ అని చెప్పేసి 28వ తారీఖు ఆదివారం 8 గంటలకు నక్లెస్ రోడ్లో పీపుల్ మీడియా పాయింట్ దగ్గర నుంచి జలవిహార్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. మన నగరం మన బాధ్యత. ఎందుకంటే మన ట్యాక్సెస్తోనే వచ్చేసి ప్రభుత్వాలు రన్ అవుతున్నాయి. GHMSలో ట్యాక్సెస్ రోడ్ల గురించి ఎక్కువగా ఫండ్ ఉంది, కానీ దాన్ని బాధ్యతగా వచ్చేసి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కానీ ఎప్పటికప్పుడు వచ్చేసి ఊరికే ఆ రోజు కంప్లైంట్ వస్తే ఆ గుంతను బూడుపుతున్నారు తప్ప ఆ రోడ్లు వచ్చేసి పర్మనెంట్గా రోడ్లు ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఇంత ట్యాక్స్ ఈ రోజులలో చూసుకుంటే మనం ఒక కారు కొన్నా, ఒక 2 వీలర్ కొన్నా మ్యాక్సిమం 30 నుంచి 40% ట్యాక్స్లు వేస్తున్నారు. ఆ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయి? మీరు ముందే ఫస్ట్ ఒక బండి కొనడానికి మొత్తం తీసుకుంటున్నారు. మరి రోడ్లకు ఎందుకు మీరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ప్రజలకు? సో ఈ గుంతలు అనేది ఈ విధంగా ఉండి రోడ్స్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యాక్సిడెంట్ ప్రతిరోజు మనం పేపర్ చూస్తే ఎక్కడికక్కడికి ఎంతో మంది మరణించినట్టుగా వచ్చేసి రోజు చూస్తూ ఉంటాం. ఇలాంటి న్యూస్లు అంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ బయటికి పోతున్నారు అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడా లేదా అనే ఒక బాధతోని దీంతోనే చూడాల్సి వస్తుంది మనుషులు. ఆ విధంగా ఉంది ఈరోజు మన రోడ్ల పరిస్థితి. స్లో పాయిజన్ లాగా ప్రజలను చంపుతున్నారు ఈ ప్రభుత్వాలు అన్ని రకాలుగా. ఈ రోడ్స్ యూటర్న్లను కూడా ఎక్కువగా దూరంలో పెట్టి కూడా వచ్చేసి దానికి పెట్రోలు డీజిల్స్ ఖర్చు అవుతాయి. ఆ విధంగా కూడా మనల్ని పిప్పి చేస్తున్నారు.